అల్లూరు జిల్లా సీలేరు పిహెచ్సిలో దారుణం చోటు చేసుకుంది. దుప్పిలవాడ పంచాయతీ వలసగడ్డ కాలనీకి చెందిన 2 నెలల చిన్నారికి అస్వస్థతకు గురి కావడంతో సీలేరు పిహెచ్సికి తీసుకువెళ్లారు. వైద్య సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో తమ చిన్నారి మరణించిందని తండ్రి ఆరోపించాడు. ఈ ఘటనపై స్పందించిన సీలేరు పిహెచ్సి వైద్యాధికారి మస్తానవల్లి వివరణ ఇచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆన్ కాల్లో వైద్య సేవలు అందించామని, వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని ఆయన అన్నారు. దగ్గు వలన ఊపిరి ఇది ఆడట్లేదు సార్. దగ్గు వలన భయపడి హాస్పిటల్ తీసుకొచ్చాము సార్. తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చెప్తే గలే ఇక్కడ చిన్న పాపలకి చూడము, సింతూరు లేకపోతే సింతపల్లి తీసుకెళ్ళాలి అన్నారు సార్. అలాగంటే గలే ఓపి కూడా రాలేదు సార్. కనీసం ఆగండి సీట్ అని రాసి ఇచ్చాను, సింతపల్లి లేకపోతే సింతూరు అని తీసుకెళ్ళండి అని చెప్పలేదు సార్. మేము గలే బయటకు వచ్చి వెళ్ళిపోయాము సార్. ప్రైవేట్ కాడ చూపించామని ప్రైవేట్కి తీసుకెళ్తే ఇది గవర్నమెంట్లో చేస్తారు, ప్రైవేట్ చేయము. ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కొంచెం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనే కంప్లైంట్తో వచ్చారనమాట. ఆ 2 months లోపలే బేబీ. మేము ఇమీడియట్గా చూసి కేసు రిఫర్ చేయాలి, చింతపల్లి కానీ చింతూరు కానీ పంపించాలి అనే మాట వాళ్ళకి చెప్పాము. వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి బయటకు వెళ్ళారనమాట. ఇలా బయటకు పంపిస్తాము అని చెప్తున్నారు కాబట్టి అప్పుడులాగా ఓపీ ఉంటే ఓపీ చూస్తున్నాము. ఆ ఓపీ చూసి మళ్ళీ చూశాడు. మొత్తం ఈ 5 minutes టైంలో వాళ్ళు మనకి కనపడకుండా వెళ్ళిపోయారనమాట. మేము వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని తీసుకొస్తారేమో అనే దాంట్లో, వస్తారేమో అనే దాంట్లో మేము ఎదురు చూసాము. కానీ నైట్ 11:30 దాకా కూడా వాళ్ళు రాలేదు. 11:30కి వచ్చారు. వచ్చిన మళ్ళీ మేము ఇమీడియట్గా